వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు బంగాళదుంప మెంతికూర కర్రీ తయారీ అండి. ముందుగా మనం కుక్కర్ గిన్నెలో ముక్కలు కోసుకొని ఉడికించుకోవాలి. ఇది మెంతికూర అండి. మెంతికాకు ఇలా రబ్బలుగా ఉంచుకోవాలి. మనం ముక్కల్ని ఇలా గ్యాస్ పై మీద ఉంచుకుంటూ ఉడికించుకుంటూ ఉండి ఈ ఆకు శుభ్రంగా కడిగేసుకుని ఇలా ముక్కలుగా కోసుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ముక్కలు ఎలా ఉంటాయండి. ఉల్లిపాయ ముక్కలు ఒక 4 తీసుకుని ముక్కలుగా కోసుకోవాలి చీలికల కింద. ముందుగా మనం కుక్కర్ గిన్నె పెట్టుకుని ఒక గరిటె నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేగేటట్లు ఉంచాలండి. వేగాక ఇలా అల్లం పేస్ట్ వేసేసి బంగాళదుంప ముక్కలు కూడా వేసేయాలండి. ముక్కలు కూడా వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసేసి మొత్తం అంతా ఒకసారి ఇలా కలపాలి. కలిపిన తర్వాత వేడి నీళ్ళు ముక్క మునిగేంత వరకు మొత్తం వేసేసి గరిటెతో కలపాలండి. గరిటెతో కలిపిన తర్వాత మెంతికూర కూడా వేసేసి మెంతాకు వేయించుకున్నాం కదండి, వేయించుకున్నది కూడా వేసేసి ఇలా కలుపుకోవాలి. ఉంచుకుని ఒక పోగంటూ ఉడికించుకుంటే రెడీ అయిపోద్దండి. ఓకే అండి, మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.